హాయ్ ఫ్రెండ్స్, బెబ్బర్లను ఇసరాయిలో పెట్టి పప్పు లేక ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్, ముందుగా కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె వేసుకోవాలి. తర్వాత బెబ్బర్లోని గిన్నెలో వేసి అన్ని కాల్చాలి. ఒకసారి వేయకూడదు, కొన్ని కొన్ని వేసి కాల్చుకోవాలి. కొన్ని మాత్రమే వేసుకోవాలి. కొన్ని వేసుకొని బెబ్బర్లను కాల్చి కొన్ని కాల్చిన తర్వాత చాటాలో తీసుకోవాలి. తర్వాత ఇసరాయిల్ని ఇలా తీసుకోవాలి. దాని మీద ఒక మంచిగా ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని తర్వాత అందులో బెబ్బర్లు వేసి తిప్పాలి. తిప్పితే పప్పు లేక వెళ్తున్నాయి. ఆ కాలంలో మనం ఇట్లా చేసేవాళ్ళు, పప్పు లేక ఇసరాయిలో పెట్టి ఇట్లా పప్పు లేక చేసేవాళ్ళం. ఇప్పటి కాలంలో అన్ని గిన్నెలు మిషన్ అన్నీ వచ్చినాయి, కానీ ఆ కాలంలో అట్లా చేసేవాళ్ళు. పప్పు లేక ఇసరాయిలో వేసి ఇట్లా తీసేవాళ్ళం. ఎంత బాగుందో చూడండి, ఎట్లా వెళ్తున్నాయి చూడండి. మీరు కూడా చూసి నేర్చుకోవాలి. మీ ఊరికి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు కూడా అట్లా చేసి ట్రై చేయండి. అన్నీ పప్పు లేక అయినప్పుడు ఇట్లా పైన ఇంకో రాయికి తీసి ఇట్లా చూడాలి. పప్పు లేక అయిందా కాలేదా అని చూడాలి. మళ్ళా చూసి మళ్ళీ ఇంకోసారి పట్టేయాలి, మళ్ళీ తిప్పేయాలి. ఎట్లా బాగుందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.